నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల జన్మదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు వెంబడవాడ రాజాను దర్శించుకున్న హైకోర్టు జడ్జి ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ప్రశంసా పత్రాలు అందజేసిన ట్రైనర్లు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. కరీంనగర్ లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం వేడుకల సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్ లోని ఆయా డివిజన్లలో కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కరీంనగర్ లో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సిటీ కాంగ్రెస్ వివిధ సంస్థల సంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని ఇందిరా చౌక్ వద్ద కోటె ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ హాజరు కాగా మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రవణ్ నాయక్, చర్ల పద్మ, సమద్ నవాబ్, ఖమ్రుద్దీన్, గుండటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. ఒక పండుగ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా వారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ గతంలో మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీధర్ బాబు గారి పాత్ర మరి మర్చిపోలేనిది. వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు తెలుపుతున్నాం. ఇవాళ నగరంలో చాలా ప్రాంతాల్లో ఉదయం 6:30 నుంచి ప్రారంభమైతే దాదాపు 15-20 కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, పండ్ల పంపిణీ కావచ్చు, కేక్ కటింగ్లు కావచ్చు, ఇదే విధంగా గుడిలో కావచ్చు, దర్గాలో ప్రార్థనలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మా సెల్స్ సంబంధించినటువంటి ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, అదేవిధంగా యువజన కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి పెద్ద ఎత్తున వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించి నూరేళ్ళు వారి జీవితము సాఫీగా జరిగే విధంగా ఆ దేవుడు మెండుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక నిధులు ప్రపంచం నుంచి రాబట్టడంలో పరిశ్రమల శాఖ మంత్రిగా వారెంతో సాధించారు. వారు ఇలాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విషయంలో మరి శ్రీధర్ బాబు గారు ముందున్నారు. అలాగే వారి జీవితకాలం అంతా ఈ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధితో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వారు నిరంతరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన, మరి నా పక్షాన ముఖ్యంగా ఈరోజు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వాటిని అన్నిటినీ వారికి శుభాలు జరగాలని మరొకసారి కోరుకుంటూ మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోర్వి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఖరీముల్లా షా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, తాజుద్దీన్, శ్రవణ్ నాయక్, వెన్న రాజమల్లయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిఎస్ఐ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాయకులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగరంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. అందులో భాగంగా ఉదయం నుంచి మరి కంటిన్యూగా జన్మదిన వేడుకలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు జిల్లా మైనార్టీ సెల్
అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో కరీముల్లా దర్గాలో శ్రీధర్ బాబు గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని, వారు ఆయురారోగ్యాలతోటి నిండు నీరోళ్ళు జీవించాలని ఆకాంక్షిస్తూ కరీముల్లా దర్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొంటా ఉన్నాం. అదేవిధంగా మరి వారి యొక్క జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో కరీంనగర్లో జరుగుతున్న సందర్భంగా వారికి మరొకసారి మైనార్టీ సెల్ పక్షాన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. IT मिनिस्टर तुद्दीला श्रीधर बाबू साहब का जन्मदिन के मौके पर आज सुबह से लेके शाम तक कंटिन्यू प्रोग्राम 10-15-20 प्रोग्राम चल रहे हैं। इस हिसाब से आज डिस्ट्रिक्ट माइनॉरिटी सेल के अंडर में आज सिटी में करीमुल्ला शाह दरगाह में उनके लिए दुआ करते हुए फूलों का चादर वो करते हुए और मिठाई तकसीम किया गया है। श्रीधर बाबू साहब सेहतमंद रहना और ऊंचे दर्जे पर चढ़ के सीएम के पद पर चढ़ना, वहां तक चढ़ना बोल के हम दुआ कर रहे हैं। ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు జన్మదినం పురస్కరించుకుని శాతవాహన వర్సిటీలో కేక్ కట్ చేశారు. మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దన్నా సింగ్ ఆధ్వర్యంలో పూజలతో పాటు ఆయా డివిజన్లలో వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. श्रीधर बाबू नाम देश श्रीधर बाबू नाम देश मम जन्मदिनार्थम अधिदेवता प्रतिदेवता सहित आदित्य नवग्रह दोषा पीड़ापरियार्थम नरदुष्ट निवारणार्थम పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీధర్ బాబు చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినపల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దన్నాయకు దామోదరరావు, సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ మరి శ్రీపాదరావు గారి యొక్క తనయుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాడు అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా మేనిఫెస్టో కమిటీ ఇలా పేదలందరికీ కూడా ప్రతి ఫలం అందుతుందంటే ఆ యొక్క మేనిఫెస్టోలు తయారు చేసి శ్రీధర్ బాబు గారు రూపకల్పనే ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఈనాడు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి కుటుంబం, శ్రీపాదరావు గారు ఈ ప్రాంత ప్రజానీకం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. మరి అటువంటి కుటుంబానికి మనం అందరం అండా ఉండి ఆ కుటుంబం మరి ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి పేద ప్రజానీకానికి మరింత చేరువయ్యే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు పరిశ్రమల శాఖ, అదేవిధంగా అసెంబ్లీ నిర్వహణ సంబంధించినటువంటి శాఖలకి మంత్రులైనటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ మండల కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, అదేవిధంగా అసెంబ్లీ నిర్వహణ సంబంధించిన బాధ్యతలు చేపట్టి వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి నియోజకవర్గంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప వ్యక్తి. ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఈ సుల్తానాబాద్ మండల కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా జరుపుకోవడం మా అందరికీ సంతోషంగా ఉందని తెలియజేస్తూ, మన రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్లో పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క మన మంత్రి గారు ఏదైతే రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు కానీ, పేద ప్రజల అభివృద్ధి కొరకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కొరకు కానీ 6 లక్షలు కష్టపడుతూ వారు పేద ప్రజలను అట్టడుగు నుంచి పైకి తేవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ముందుకు నడవడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలోనే ఈరోజు ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వంలో ఏదైతే మన
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత మన రాష్ట్రంలో ఉన్న పదవులలో మంచిగా నడిపించేటువంటి వ్యక్తి ఎవరైనా అంటే మన శ్రీధర్ బాబు గారు. తప్పకుండా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైర్యాలు కల్పించాలని చెప్పి మున్ముందు ఎన్నో ఉన్నత పదవులు సాధించాలని చెప్పి అనుభవించాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. అద్దాల మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు న్యాయమూర్తికి వేదోక్త ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బుర్హన్ మియాపేట, సుల్తాన్పూర్, నర్సాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 6 మండలాల్లో 6 గ్రామాల్లో 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని, ప్రస్తుతం 2000కు పైగా ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో ఇండ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 14 నుంచి 15,000 ఇళ్లను అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పారదర్శకంగా ఇవాళ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇవాళ బురామపేట గ్రామం నుండి అన్ని గ్రామాలలో కూడా రాబోయే ఒక 15 రోజులలో 20 రోజులలో మరి దసరా వారీగా నియోజకవర్గం అంతా కూడా ప్రారంభిస్తాం. ఇవాళ ఊరుకు 5, 6 మరి నేను ప్రారంభిస్తూ ఉంటే మిగతా ఇండ్లకు సంబంధించి మరి మా లోకల్ ఉన్నటువంటి నాయకత్వం ఎవరికి ఏ రోజు మంచిగా ఉంటే ఒక వారం 10 రోజుల లోపలనే వాళ్ళు ఎట్లా ముగ్గు పోసుకుంటామంటే అట్లా అందరికీ ముగ్గులు వస్తే మరి బేస్మెంట్ వరకు ₹1,00,000, లెంటర్ లెవెల్ వరకు మళ్ళీ ₹1,00,000, స్లాబ్ అయితే 2 లక్షలు, ఇల్లు కంప్లీట్ అయితే 1,00,000, మొత్తం 5 లక్షల వరకు ఇవాళ 400 ఎస్ఎఫ్టీకి తగ్గకుండా 600 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ పెరగకుండా మరి ఇండ్లు కట్టుకునేటోళ్ళు మరి దీన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే 600 దాటితే పేమెంట్ రాదు, 400 తగ్గితే కూడా పేమెంట్ రాదు. కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇల్లు కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించినాం. ఇవాళ సుల్తాన్పూర్ గ్రామంలో ఇంకా కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంటే మనకు దాదాపు 14,000 నుంచి 16,000 ఇళ్ళు వస్తాయి కాన్ఫరెన్స్కి. ఇది 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రోగ్రాం. మీరు ఎవరెవరు ఎట్లా కట్టుకుంటా ఉంటే అట్లా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత 100% స్థానిక శాసనసభ్యులు నాది. ఇల్లు పేదవాళ్ళందరికీ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్ర జెండాను ఎగురవేస్తామన్నారు సిపిఐ నూతన జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్. కరీంనగర్ గణేష్ నగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ లో మాజీ కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే మున్సిపల్, పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడతామన్నారు. 1-2 సార్లు విధానాలు మార్చుకోండి, ప్రజలకు చేరువగా ఉండండి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారం నుంచి కోల్పోతే బీఆర్ఎస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. మరి చూసేది ఆ ప్రత్యామ్నాయం బీజేపీ రాకూడదు. బీజేపీని రాకుండా అడ్డగించాలన్నా కమ్యూనిస్టులు ఒక రాజకీయ ప్రత్యామ్నాయం వైపు ఆలోచించడానికి, రేపు వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులతో ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి కాంగ్రెస్ మరి ప్రజలకు వ్యతిరేకంగా పోకుండా ముగుదాడేసి సక్రమంగా పరిపాలన చేయాలని చెప్పేటువంటి స్థితికి రావడం కోసం ఒక పోరాట కార్యక్రమం చేయాలని పార్టీ నిర్ణయం చేసింది. రేపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద పర్యవేక్షణ కానీ నియంత్రణ కానీ ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో మరి సీఎం గారు ఉన్నారా, దాని మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అసలు ఎవరు కూడా ప్రజలు మేము గ్రామాల్లో మండల మహాసభ అవుతుంది ఆనాడు కరెంటు బ్రహ్మాండం ఇచ్చింది. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదని మా అసలు ప్రజల నుంచి 3 సంవత్సరాల్లో చాలా అన్ని గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ విస్తరించే విధంగా కృషి చేస్తామని చెప్పి చేయాల్సిన అవసరం ఉందని పార్టీ నిర్ణయం చేసింది. అదేవిధంగా రాబోయే
కాలంలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలలో మేము బలమున్న స్థానాలలో పోటీ చేసి మేము విజయం సాధించి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా మా పోరాటం కొనసాగుతుంది. జిల్లాలో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా పాలకుల విధంగా వ్యవహరిస్తూ అవినీతి అడ్డుకట్ట లేకుండా పోతూ ఉంది. దానిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్యలపైన, బడుగు బలహీన వర్గాల కావాల్సినటువంటి సంక్షేమ పథకాల అమలులో పాలకులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం పైన పోరాటం చేస్తూనే మా పార్టీని బలోపేతం చేసుకుంటూ మేము ముందుకు కొనసాగుతాం, మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మభ్య పెడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన మాటల్లో వాస్తవాలు లేవన్నారు. కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుందని, తద్వారా పంటలు పండాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యాన్ని సంపూర్ణంగా కొన్నామని కూడా ఇంకా వారం రోజుల్లో కొంటామని చెప్పి మాట్లాడతాం. ఒక దిక్కేమో ధాన్యాన్ని మొత్తం కొనేసినామని చెప్పి, ఇంకో దిక్కేమో ధాన్యం మొత్తం కూడా కొనుగోలు జరిగిపోయిందని చెప్పి. అంటే ఆయన మాట్లాడే మాటలలోనే రెండు రకాలుగా అర్థాలు వచ్చేటట్టుగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కూలిపోవడం అంటే ఏందో అర్థం లేనటువంటి మతి భ్రమించి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాళేశ్వరం కూలిపోయింది, దాని ద్వారా ఒక్క నీటి చుక్కను కూడా వాడకుండా ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని పాచ్యాబద్దాలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌజులు, 204 కిలోమీటర్ల భూగర్భ టన్నెళ్లు, 98 కిలోమీటర్ల పంపింగ్ మెను, 1500 మీటర్ల గ్రావిటీ కాలువలు, 85 పిల్లర్లు, ఒక మేడిగడ్డయే. 214 కంటే ఇదే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మరి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అందరము కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. మళ్ళీ తెలంగాణ ప్రజలకు కావాల్సినవి రావాల్సింది నేను మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది, మంచి పరిపాలన అందిస్తుంది. గత 10 ఏళ్ళు దేశానికి ఎట్లయితే రోల్ మోడల్ పాలన అందించిందో మళ్ళీ అనతి కాలంలోనే తప్పకుండా బీఆర్ఎస్. కంప్యూటర్లో శిక్షణ తీసుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కరీంనగర్ సీతారాంపూర్లో వే పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వ్యవస్థాపకులు పసుల మహేష్, కో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి హాజరై విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పసుల మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన మెరుగైన విద్యను ప్రభుత్వం ప్రోత్సాహంతో అందించినట్టు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి, కమలాపూర్, ఆరేపల్లి, కొత్తపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రభుత్వ పాఠశాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు కంప్యూటర్లో 30 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఈ శిక్షణ భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పవేల సత్పతి గారికి చాలా కృతజ్ఞతలు. మేడం ఒక విజన్తో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వేస్ట్ కాకుండా ఒక స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఇవ్వాలి అన్న ఆలోచనతో మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు మేము ఐవీ స్కూల్ తరఫున మేము అనుకున్నాము ఒక 1 మంత్లో డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వేర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక బేసిక్ ఓవర్వ్యూ, అలాగే మన చిన్నగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా స్టార్ట్ చేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక 1 మంత్ డిసిప్లిన్డ్గా పిల్లలు చాలా పక్క ఊర్ల నుంచి కూడా, అంటే గుమ్లాపూర్ అక్కడ వేరే ఊర్ల నుంచి ఆటోల్లో వచ్చి మరీ ఎవ్రీ సింగిల్ డే డిసిప్లిన్డ్గా ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాకుండా నేర్చుకున్నారు పిల్లలు. పిల్లల కమిట్మెంట్ చూస్తే యాక్చువల్గా చాలా ముచ్చటేసింది. అండ్ నాట్ ఓన్లీ దట్, దేర్ డిసిప్లిన్ బట్ దేర్ హార్డ్ వర్క్ అండ్ లెర్నింగ్స్. So before that we plan to conduct the summer camps in Karimnagar district with the help of private schools without taking any pain from the government schools. We want to take the support from the private schools where the facilities are there
and where the faculty is available. So we designed 27 courses, and of these 27 courses have been allocated for each and every school, depending on their facilities available in their schools. Anyway, without waiting for the grant of the government, we started the program in the month of April. So it's one of its kind. The computer course is also implemented in two institutions. One is at Ivy School, other one is at DTC Karimnagar. Anyway, it's very thanks. So you will not get any boredom, and you will focus more if your computers are available for you. You can improve your learning levels. It's a program learning only. Good learning experience for all the children, as well as we came to know that our children are not less than any other corporate children. దీనిలో భాగంగా ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఉన్న యూత్ కానీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏంటంటే హాలిడేస్లో దే ఆర్ వెరీ లక్కీ. స్టూడెంట్స్ ఎందుకు లక్కీ అంటున్నానంటే వాళ్ళు ఆ 3 hours 4 hours వాళ్ళ వాల్యుబుల్ టైంని మొబైల్ స్క్రీన్లో జస్ట్ ఫర్ స్క్రీనింగ్ రీల్స్ స్క్రోల్ చేసే ఆ టైంని ఎస్పెషల్లీ ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ లెర్నింగ్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఏదో ఒక స్కిల్ని ఈ 3 hours లెర్న్ చేసుకుందామని ఫస్ట్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కానీ వాళ్ళ యొక్క థాట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ స్టూడెంట్స్ని మనం కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కానీ వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటేనే మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలం. కాబట్టి వాళ్ళ యొక్క 3 hours వాల్యుబుల్ టైంని వాళ్ళు ఇక్కడ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక నాలెడ్జ్ని ఏదో ఒక స్కిల్ని ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా నేర్చుకున్నందుకు ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కంగ్రాచులేట్ తెలుపుతున్నాం. మెయిన్గా ఇలాంటి మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి వెళ్ళే విధంగా డిఫరెంట్ మనకి డిఫరెంట్ థాట్స్ తోటి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంప్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైతే గ్రీన్ కార్పెట్స్ కానీ షూస్ కానీ ఎన్రోల్మెంట్కి కానీ అలాగే టెట్ టాక్స్ కానీ డిఫరెంట్ ఇనిషియేటివ్తో మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ లో అతిపెద్ద బాంటియా షోరూమ్ ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఫర్నిచర్ ను పరిశీలించారు నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 20కి పైగా స్టోర్లున్నాయని తెలిపారు. భారతీయ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచమంతటా తమ వ్యాపారాలు విస్తరించినట్టు చెప్పారు. అన్ని వర్గాల అభిరుచులకు అనుగుణంగా క్వాలిటీతో తయారు చేసిన విభిన్న ఫర్నిచర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ బాంటియా సిబ్బంది పాల్గొన్నారు. అనుమతి లేని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యా సంస్థల నిర్వాహకులు తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి దొడ్డిదారిన అడ్మిషన్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. తోక పేర్లలో పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డీఈఓను డిమాండ్ చేశారు. కరీంనగర్లో అనేకంగా పాఠశాలలు ఎలైట్ అని, అదే విధంగా కేవటా పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి, అదే విధంగా మాస్టర్ మైండ్ అని చెప్పేసి ఇలా అనేక జూనియర్ కళాశాలలు, కాకతీయ జూనియర్ కళాశాల అని చెప్పేసి ఇలా అనేక కళాశాలలు అనుమతి లేకుండా విద్యార్థులను అదేవిధంగా తల్లిదండ్రులను తప్పుతో పట్టిస్తూ ఈరోజు అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది. దాన్ని ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈరోజు అనుమతి లేకుండా పాఠశాలలు ఈరోజు ఏర్పాటు చేసి అడ్మిషన్ చేస్తున్నారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కనీసం ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ఈరోజు విచ్చల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ జీవో నెంబర్ 1 కావచ్చు, అదేవిధంగా 91 కావచ్చు, తుంగలో విద్యాధికారులు ఈరోజు ఏదైతే ఈరోజు కళాశాల యాజమాన్యాలు, పాఠశాల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈరోజు ఏదైతే అనుమతి లేని పాఠశాలలు ఉన్నాయో వాటిని మూసివేయాలి. దాంతోపాటు అనుమతి లేకుండా ఈరోజు అడ్మిషన్ చేస్తున్న యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఈరోజు గీతాభవన్ చౌరస్తా వద్ద ఈరోజు ప్లేకర్స్ నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి వాటిపైన చర్యలు తీసుకోకపోతే భౌతికంగా ఎస్ఎఫ్ఐ ఏదైతే అనుమతి పాఠశాలలో వాటన్నిటిపైన ఈరోజు దాడులు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల జన్మదిన వేడుకలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు. వెంబడవాడ రాజాను దర్శించుకున్న హైకోర్టు జడ్జి, ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ప్రశంసా పత్రాలు అందజేసిన ట్రైనర్లు. ఇవి నాటి మానేరు న్యూస్. నమస్తే.